Daily. Taste the Daily. తెలుగు రాష్ట్రాల ఫోకస్ అంతా కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైనే ఉంది. మరి ఈ పోలింగ్ కు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? పోలింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత అయితే కొనసాగుతోంది. 1761 మంది హైదరాబాద్ సిటీ పోలీసు బలగాలతో పాటు 800 కేంద్ర పోలీసు బలగాలతో బందోబస్తు కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ కొనసాగుతోంది. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించింది ఎలక్షన్ కమిషన్. ఆ పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలో స్పెషల్ గా మానిటరింగ్ ఉంటుంది. లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్న దుకాణాలు కూడా మూసివేస్తారు. పోలింగ్ కేంద్రాల దగ్గర మొదటిసారిగా డ్రోన్లతో నిఘాతో పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లతో పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా మానిటరింగ్ ఉంటుంది. ఈ అప్డేట్స్ అన్ని కూడా అందించడానికి టీవీ ప్రతినిధి ప్రణీత మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఎప్పుడైనా సరే పోలింగ్ కేంద్రం లోపల నిఘా ఉంటుంది, అక్కడ పర్యవేక్షణ పరిశీలన ఉంటుంది. కానీ ఈసారి ఫస్ట్ టైం పోలింగ్ కేంద్రం బయట కూడా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? మీరున్న పోలింగ్ కేంద్రంలో ఆల్రెడీ డ్రోన్లతో పర్యవేక్షణ స్టార్ట్ అయిందా? ఓటర్లు వచ్చారా పోలింగ్ బూత్లకి? ప్రెసెంట్ నేను శ్రీనగర్ కాలనీ వద్ద ఉన్నటువంటి నాగార్జున కమ్యూనిటీ హాల్లో ఉన్నాను. సో ముందు పోలీసుల బందోబస్తు కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీనగర్ కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్లో మొత్తం ఇక్కడ పవర్ కట్ అయింది లోపల పోలింగ్ బూత్లో. సో ఈ మొత్తం కేంద్రంలో దాదాపు 4 పోలింగ్ బూత్లు ఉంటాయి. ఈ 4 పోలింగ్ బూత్లలో కూడా మొత్తం పవర్ కట్ అయింది. దీంతో ఈవీఎంస్ పని చేయడం లేదంటూ అధికారులు చెప్తున్నారు. సో చాలామంది ఓటర్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి క్యూ లైన్లో వాళ్ళందరూ వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో దాదాపు పవర్ కట్ అయ్యి 20 మినిట్స్ అయింది. 7 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయినప్పటికీ పవర్ కట్ కావడంతో మొత్తం అక్కడ ఈవీఎంస్ పనిచేయట్లేదని చెప్పేసి ఓటర్స్కి అధికారులు చెప్పినటువంటి వర్షన్. అండ్ సో పవర్ని పునరుద్ధరించేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ పోలీసుల బందోబస్తు విషయానికి వచ్చేసరికి మొత్తం ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ ఒక కాన్స్టిట్యుయెన్సీలోనే అటు లోకల్ పోలీసులతో కలిపి కేంద్ర బలగాలు రెండుతో కలిపి దాదాపు 2300 మంది పోలీసు బలగాలు ఈ ఎన్నికల విధుల్లో ఉంటున్నాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్ వద్ద మామూలుగా అంటే ఎలాంటి సెన్సిటివ్ పోలింగ్ బూత్ కాకుండా ఉంటే కనుక ఒక్కొక్క బూత్ వద్ద 2 పోలీస్ సిబ్బందిని ఉంచారు. ఒకవేళ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ అయితే కనుక ఆ పోలింగ్ బూత్ల వద్ద 4 ఒక్కో పోలింగ్ బూత్ బయట పెట్టారు. ఒకవేళ క్రిటికల్ పోలింగ్ బూత్ అయితే కనుక ఒక్కొక్క బూత్ వద్ద 6 పోలీస్ సిబ్బందిని విధుల్లో ఉంచారు. అండ్ 6 పాటు ఒక్కొక్క క్రిటికల్ పోలింగ్ బూత్ వద్ద 2 సెంట్రల్ ఫోర్సెస్ని కూడా పెట్టారు. ఈ విధంగా మొత్తం జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి 400కి పైగా పోలింగ్ బూత్ల వద్ద దాదాపు 2300 మంది పోలీసు బలగాలు అటు లోకల్తో పాటు సెంట్రల్ పోలీసులు విధుల్లో ఉండబోతున్నారు. సో సెన్సిటివ్ ఏరియాస్ దాదాపు ఒక 226 పోలింగ్ బూత్స్ని సెన్సిటివ్ బూత్స్గా ఐడెంటిఫై చేశారు. ఆయా ప్రాంతాల్లో అధికంగా ఫోర్స్ని డిప్లాయ్ చేశారు. అండ్ క్రిటికల్ పోలింగ్ బూత్లు వచ్చేసి 68 ఉన్నాయి. అత్యంత సెన్సిటివ్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో అటు సిఆర్పిఎఫ్ బలగాలను కూడా ఆ ప్రాంతాల్లో మోహరించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. సో ఈ డ్రోన్స్ యూసేజ్కి సంబంధించి కూడా నిరంతరం డ్రోన్ పర్యవేక్షణ అటు చీఫ్ ఎలక్షన్ ఆఫీస్తో పాటు పోలీసులు సైతం ఎప్పటికప్పుడు ఈ డ్రోన్ ఫుటేజెస్ని పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా సరే మూకుమూడుగా ఏదన్నా మాబ్ లాంటి ఫోర్స్ వస్తే కనుక వెంటనే వాటిని ఐడెంటిఫై చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బలగాలకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని నార్మల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పరిధిలో పోలీసుల తరపు ఉన్నటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. దాదాపు 2300 మంది బలగాలు నిరంతరం పర్యవేక్షణలో ఉంటున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఘటన చోటు చేసుకోకూడదనేటువంటి ఉద్దేశంతోనే ఈ తరహాలో బలగాలను మోహరించి ఉన్నారు. సో ప్రెసెంట్ మొత్తం పోలింగ్ బూత్ లోపల ఒక ఎత్తైనటువంటి బందోబస్తు ఉంటే పోలింగ్ బూత్ బయట కూడా అదే రీతిలో ఫోర్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం సరౌండింగ్స్లో ఉన్నటువంటి 100 మీటర్స్ వ్యవధిలో ఏ ఒక్క వాహనాన్ని కూడా పార్క్ చేయనివ్వటం లేదు. అండ్ 200 మీటర్స్లో వచ్చేసి మొత్తం బారికేడ్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఓటర్స్ లోపలికి రావాలనుకున్నా సరే వాళ్ళ వాహనాన్ని 200 మీటర్స్ బయటనే వాళ్ళు ఉంచి పోలింగ్ బూత్ లోపలికి వచ్చే విధంగా కూడా పోలీసులు ఇక్కడ ఏర్పాట్లు సిద్ధం చేశారు. అండ్ లోపలికి వెళ్తున్నటువంటి ఓటర్స్కి సంబంధించి వాళ్ళ సెల్ ఫోన్ని బయటే పెట్టి వెళ్ళాలి. లోపలికి సెల్ ఫోన్ అలో లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఓటర్స్కి చెప్పినటువంటి సిచ్యువేషన్. సంధ్య. రైట్ ప్రణీత.